భర్త అయిన రుచీకునితో, నాథా, నాకు మా తల్లిగారికి ఉత్తమ సంతానం కలిగేటట్టు వరం ప్రసాదించండి అని కోరింది. పెండ్లైన ఇన్నేండ్లకు తన భార్య ఒక కోరిక కోరడంతో దాన్ని ఎలాగైనా నెరవేర్చాలని భావించిన రుచీకుడు ఒక యాగం చేశాడు. ఆ యాగం పూర్తయ్యాక వచ్చిన హవిస్సుని, అంటే ఒక రకంగా ప్రసాదం అని చెప్పుకోవచ్చు, ఆ హవిస్సుని 2 పాత్రలలో నింపి తన భార్యతో, సత్యవతి, ఈ పాత్రలోని హవిస్సును సేవించిన వారికి మహాయోధుడు, క్రూరుడు, క్షత్రియ లక్షణములు కలిగిన మహావీరుడు జన్మిస్తాడు. మీ తండ్రి గారిది క్షత్రియ వంశం కాబట్టి దీనిని మీ తల్లికి ఇవ్వు. ఇక ఈ పాత్రలోని హవిస్సును సేవించిన వారికి తపోధనుడు, మహాజ్ఞాని అయిన బ్రాహ్మణోత్తముడు జన్మిస్తాడు. దీనిని నీవు సేవించు అని చెప్పి 2 పాత్రలను తన భార్యకు ఇచ్చి రుచీకుడు స్నానానికి వెళ్ళాడు.